పరలోకమునకు నీకును విరోధంగా పాపం చేశారు. ఇక మీద నీ కుమారుని అనిపించిన అర్హత నాకు లేదు. కూలి పనులు ఒకనిగా పెట్టుకో అందాం అనుకోలేదు. అసలు ఆ మొక్క అన్నెత్తలేదు, ఆ మొక్క చెప్పనివ్వట్లేదు. తండ్రి, పరలోకమును నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించిన అర్హత నాకు లేదు. నెక్స్ట్ డైలాగ్ ఏంటి? నీ కూలి వంటలో ఒకడిగా. ఆ డైలాగ్ చెప్పనివ్వాల. ఈలోపు పడిపోయాడు, మేడ మీద పడి ముద్దులెట్టేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీ కూలి వన్లో ఒకనిగా నన్ను పెట్టుకో అన్న మాట వినడానికి కూడా తండ్రి మనసు సిద్ధంగా లేదు. నేను భరించలేనురా, ఇప్పటికే నా వల్ల కావట్లేదురా. చూస్తే నేను పందులు కాడ పడుకొని వచ్చినాడు కదా, స్నానాదులు లేవు కదా, ఎంత అసహ్యంగా. అని ఇంటి వెనుకకు తీసుకెళ్ళి శుద్ధీకరించి తీసుకొని రండి అన్నాడా? స్నానమన్న చేసిరారా యూజ్లెస్ ఫెలో అన్నాడా? అంత దూరం ఉండగానే పరిగెత్తుకొచ్చేసాడు. మెడ మీద పడిపోయి ఒకటే ముద్దులు పెడతాడు.